శ్రీనివాసరావు గారు, సార్ ఎస్, జయరామ్ గారు. మనం చూస్తున్న హైదరాబాద్ మహానగరం ఇప్పుడు మూసి ఉగ్రరూపం దాల్చింది. వర్ణుడు కర్ణించలేదు, కానీ నేను ఉప్పొంగితేనే వీళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒకటి, అంటే నేను నా నోటితో అన్నాను కానీ వాళ్ళకు అది వస్తుంది అనే రూపంలో మాత్రం మూసీ నది ప్రవాహిక ప్రాంతాలలో మాత్రం జలదిగ్మం అయిపోయింది. మనం చూస్తున్నాం. చాలా వరకు కూడా ఇంట్లో నుంచి వెళ్ళి అధికారులు బయటికి తీసుకువెళ్ళడం జరిగింది. ఎక్కడ మరణం, ఎక్కడ కూడా మృత్యువాత పడలేదు, కానీ అందరిని అయితే తీసుకుపోయి కట్టుబట్టలతో తీసుకుపోతుంది. ఇప్పుడు చూస్తున్నాం ఎంజీబీఎస్ బస్ స్టాండ్ చూస్తే మాత్రం అదో గతి. ఎందుకంటే నేను చూసినంత వరకు అయితే ఎంజీబీ బస్ స్టాండ్లో ఇప్పటి వరకు ఒక నీటి చుక్క కూడా ఆగలేదు. కానీ ఇలా అంటే ఇలా కావడానికి కారకులు ఎవరు అంటారు? ఎందుకంటే ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా హైడ్రా పేరుతోటి అన్ని స్వచ్ఛందంగా చేస్తున్నాం, పాడగొడుతున్నాం, చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు జయరామ్ గారు అన్నట్టు అది సామాన్యుడికే మాత్రమే వర్తిస్తుందా, ఉన్నత వాళ్ళకు కూడా వర్తిస్తుందా? అది వర్తిస్తే, ఉన్నతమైన వర్తిస్తే, పేదవాడికి కాకుండా బలిసిన వాడికి కూడా వర్తిస్తే, అది ఎందుకని ఇలా జరుగుతుంది? ఎందుకని వాటి అంటే వాడిని చూపట్లేదు? హైడ్రా ఓన్లీ పేరుకేనా? ఇలాంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సమాధానం మీకు, స్వతంత్ర టీవీ వీక్షకులకు, మాతో పాటు ప్యానెల్ ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం. హైదరాబాద్ నగరం ఇంత తీవ్రమైనటువంటి జలదిగ్బంధంలో మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, కుటుంబాలు ఇరుక్కోవడం చాలా బాధాకరం. వాళ్లకు సరి అయినటువంటి ఎప్పటికప్పుడు కావలసినటువంటి అలర్ట్స్ అన్ని కూడా ప్రభుత్వం చేస్తోంది. వాళ్ళు త్వరగా కోలుకొని వాళ్లకు ఉన్న నష్టాలు, ఇబ్బందుల నుంచి బయటికి రావాలని మొదలు మనం భగవంతుని ప్రార్థిద్దాం. ఇది ఇక్కడ ప్రధానంగా జరిగినటువంటి దాంట్లో ఏంటంటే, ఈ మూసి యొక్క ఉధృతిని తగ్గించడం కోసం ఇంతకుముందు జయరామ్ గారు కోడ్ చేసిండ్రు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 5 చెరువులను నిర్మించి, ఇప్పుడున్నటువంటి అది గండిపేట కానివ్వండి, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ఇట్లా 5 చెరువులను నిర్మించి వచ్చేటువంటి వరద ఎక్కడికక్కడ ఏర్లను అడ్డుకట్ట వేసి వాటి నీరు అక్కడే నిల్వ ఉండేటట్టు చూసి వాటి ద్వారా గొలుసుకట్టు చెరువులను ఏర్పరిచి వాటి నుంచి మిగిలిన చెరువులకు, కుంటలకు నీళ్లు పోయే విధంగా ఏర్పరిచి ఈ వరద ముప్పు నుంచి నిజాం కాలంలో అప్పుడు జరిగినటువంటి ప్రమాదాల నుంచి, అప్పుడు హైదరాబాద్ వరదల్లో కొట్టుకుపోయిందని చెప్పింది ఎప్పుడైతే జరిగిందో ఒక 80, 90, 100 సంవత్సరాల క్రితం, దాన్ని 100 సంవత్సరాల క్రితంగా 110 సంవత్సరాలు అయిందో ఆ జరిగిన ప్రమాదం నుంచి అప్పుడు వాళ్ళు కాపాడి చేసిండ్రు. ఆ వ్యవస్థను పెరుగుతున్నటువంటి నగరమే కానివ్వండి, అంటే విస్తృతంగా పెరుగుతున్నటువంటి నగరమే కానివ్వండి, తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విషయాల్లో నదులు, మన చెరువులు, కుంటలు, నాలాలు, మూసి పరివాహక ప్రాంతం విపరీతంగా కూడా ఆక్రమణలకు గురైపోయింది. ఇక్కడ తప్పు ఎవరిదైనా మనం నిష్పాక్షికంగా మాట్లాడుకుంటే, ఇప్పుడు ఇమ్లీబన్ బస్ స్టాండ్ మూసి మధ్యలో కట్టింది. కట్టిన కాలంలో ఎవరు చేసినా ఏది చేసినా మూసి మధ్యలో పెద్ద విపరీతమైనటువంటి అది ఏటి లోపలనే కట్టింది. అది ఏటిగడ్డలు కట్టింది. అది ఏటిగడ్డలు కట్టినటువంటి దాని ఓవర్ఫ్లో వచ్చినప్పుడు దాంట్లో వాటర్ వచ్చింది. ఇది ఇంతవరకు మనము చూడలేదు. మన జనరేషన్స్ చూడలేదు, కానీ అంతకుముందు జనరేషన్స్లో అదంతా జరిగినటువంటి పరిక్రమనే. అంటే ఎక్కడైతే నదులను మనం ఆక్రమించుకొని, చెరువు కుంటలను మనం ఆక్రమించి, నాలాలను పూర్తిగా మూసివేసి, ఒక విధ్వంసానికి, ప్రకృతి విధ్వంసానికి ప్రజలు, దాంతో పాటు సహకారంగా ప్రభుత్వాలు, ప్రభుత్వ పెద్దలు, అన్ని పార్టీలు పాపం తిలాపిలని మీరు చెప్పిన దాంట్లో ఏ విధమైనటువంటి పర్యావరణాన్ని పూర్తిగా చెడగొట్టడం వల్ల జరిగినటువంటి పరిణామం. గత ప్రభుత్వం కూడా సరే, తెలంగాణ రాకముందు మన ఉమ్మడి రాష్ట్రంలో ఉంది, అది ఏం జరిగింది మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు. మన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగిన తర్వాత, ఏర్పడ్డ తర్వాత గత ప్రభుత్వం కూడా వీటి మీద సరి అయినటువంటి శ్రద్ధ కానీ, సరి అయినటువంటి ఇది కానీ చేయకపోబట్టి విపరీత ఆ ఆక్రమణల మీద మొదలు నాగార్జున వాళ్ళకి నోటీసులు ఇచ్చేంత కొంత అడావుడి చేసిండ్రు. తర్వాత ఎక్కడిదక్కడ ఆపేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూసి ప్రక్షాళనే కానివ్వండి, అదేవిధంగా హైడ్రాని కానీ ముందు పెట్టి, ఇవి చేయకపోతే మనం భవిష్యత్ తరాలకు మనం ఎంతో చాలా శాపాన్ని మిగిల్చిన వాళ్ళం అవుతాం. మన యొక్క సమయంలో దీనికి ఏర్పడ్డటువంటి జరిగిన ఆక్రమణలనే కానివ్వండి, జరిగిన విధ్వంసాన్నే కానీ సరి చేయడానికి రావాలి. అందరు స్వచ్ఛందంగా, అన్ని పార్టీల వాళ్ళు రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాలని చెప్తే, కేవలం దీన్ని రాజకీయం చేయడం కోసం వాడుకుంటున్నారు. హైడ్రాలో జరిగిన పొరపాట్లు ఎత్తి చూపండి. మూసి ప్రక్షాళన విషయంలో జరుగుతున్నటువంటి పొరపాటు ఎత్తి చూపడంలో తప్పు లేదు.
కానీ దాని ఆవశ్యకత ఏందన్నది ఇవాళ మూసి ఉగ్రరూపం మనకు చూపించింది. మీరు గనక జాగ్రత్త తీసుకోకపోతే మీరు రేపు ఒక జల ప్రళయాన్ని హైదరాబాద్ నగరం ఎదుర్కోబోతుందని హెచ్చరించింది మనం. దీనికి ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలే కానివ్వండి, చర్యలే కానివ్వండి, వీటికి మద్దతు ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఎంతుంది అన్నదాన్ని మూసినదే చూపించింది. దీనికి ఇది తార్కాణం. కాకపోతే 20 నెలల లోపలనే పూర్తిగా బాగై చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఇప్పటివరకు డిపిఐ కూడా సబ్మిట్ చేసి దీనికి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేసిండ్రు మూసి ప్రక్షాళన మీద. దీనికి కావాల్సిన కార్యక్రమం జరుగుతుంది. మొన్న గోదావరి వాటర్ని మూసిలా చేయడం కోసం కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మల్లన్న సాగర్ దగ్గర నుంచి. ఈ పరిస్థితిలో జరుగుతుంటే పెరుగుతున్నటువంటి నగరానికి, పెరుగుతున్నటువంటి ప్రజలకు అనుగుణంగా నీటిని ఏర్పరచుకోవడం, ఉన్నటువంటి ఈ ఆక్రమణలను తొలగించి చెరువులు, కుంటలు, నదీ నాలాలు, అదేవిధంగా ఈ బఫర్ జోన్స్ ఇవన్నీ క్లీన్ చేయకపోతే ఇక్కడ మనం జల ప్రళయాన్ని ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. జల ప్రళయాన్ని జననష్టాన్ని భగవంతుడి దయ వల్ల ఎవరికి కూడా ప్రాణ నష్టం లేకుండా జరిగింది. అధికారులు కూడా సత్వరం ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని 24 గంటలు అందరు అధికారులు, మంత్రులు పూర్తిగా మానిటర్ చేస్తున్నారు. అన్ని పార్టీలు కూడా సహకరిస్తున్నాయి దీంట్లో. అయితే మీరు ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ మూసీ నది యొక్క ఉధృత మనకు తీసుకోవాల్సినటువంటి భవిష్యత్తు చర్యలకు మనకు సంకేతాన్ని ఇచ్చింది. మూసీని మీరు త్వరగా బాగుపరచుకోండి, జరుగుతున్నటువంటి ఈ ఆక్రమణలను తొలగించండి. బతుకమ్మ కుంట ఇంతకుముందు జయరామ్ గారు కోడి చేసిండ్రు. ఇప్పుడు దాని హైదరాబాద్ దాని ఇనిషియేటివ్ గా తీసుకొని చేయబట్టే 28వ తారీఖు రేపు ఆదివారం రోజు ఇనాగ్రేషన్ ఉంది ముఖ్యమంత్రి గారితో. ఈ బతుకమ్మ పంటకు కానుకగా బతుకమ్మ కుంటను అందజేస్తున్నారు. వి హనుమంతరావు గారు పెద్దలు వారి ఇనిషియేటివ్ తీసుకొని చాలా పోరాటం చేసిన దాని మీద చేయడంతో ముఖ్యమంత్రి గారు ఇనిషియేటివ్ తీసుకొని చాలా ప్రభుత్వాలతోటి వారు చేసిండ్రు, కాలేదు. కానీ ఈసారి మాత్రం దాన్ని ఇమీడియట్ గా అమలు జరిగింది, పూర్తి అయిపోయింది. రేపు ఇనాగ్రేషన్ ఉంది. ఇట్లా అన్నిటిని కూడా మనం అనేక ప్రాంతాల్లో ఆక్రమణకు గురైన కుంటలు కానివ్వండి, చెరువులు కానివ్వండి, నదీ పరివాహక ప్రాంతాలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి నాలాలు కానివ్వండి, మనం శుద్ధి చేస్తే ఇప్పుడు నిజము పళ్ళ మెరుగు దేవుడు నీరు పళ్ళ మెరుగు నిజము దేవుడేరు, కానీ నీరు వచ్చినప్పుడు పల్లానికి పోద్ది. దానికి కావలసినటువంటి మనం కెనాల్ని మనం క్లియర్ గా ఉంచకపోతే అక్కడ అడ్డం ఏదున్నా తీసుకుపోద్ది. కాబట్టి ఇప్పుడు ఇంత వర్షాలు చాలా కాలంగా మనం చూడలేదు. 30-40 సంవత్సరాలుగా ఎన్నడూ చూడనటువంటి మన తీవ్రమైనటువంటి వర్షాలను, క్లౌడ్ బస్టింగ్స్ చూసినాం. హిమాయత్ సాగర్, ఆ తర్వాత 2-3 చెరువులన్నీ విపరీతంగా నీళ్లు రావడం, నీళ్లు వదలడం వల్ల విపరీతంగా ఇది జరిగింది. దానికి ఉన్నటువంటి ఏర్లు కూడా బాగా పొంగి వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఒక్క దగ్గరే కాదండి, నల్గొండ జిల్లా వరకు, ఆల్మోస్ట్ ఆల్ సూర్యాపేట వరకు మధ్యలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోయి ఇప్పుడు ప్రయాణాలు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. రోడ్డు రహదారులు కూడా జల దిగ్బంధానికి గురైనాయి. ఇప్పుడు ఇమ్లిమన్ బస్ స్టాండ్ అయింది, ఇక్కడ అయింది. కాబట్టి ఇది మనకు ప్రకృతి ఇచ్చిన హెచ్చరికగా భావించి ఈ సూచన తీసుకొని దీన్ని ఇమీడియట్ గా మనం తగు చర్యలు తీసుకోవడానికి అన్ని పార్టీలు సానుకూలంగా, రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాలని నేను విన్నవిస్తున్నాను. రైట్.